శ్రావణ శుక్రవారం ఏ ఈ తప్పులు చేయకండి. ఏ తప్పులంటే, శ్రావణ శుక్రవారం నాడు మనం లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. లక్ష్మీనారాయణలిద్దరిని కూడా మనం ఆ రోజు ఆరాధించుకోవాలి. అలా ఆరాధించేటప్పుడు ఎంతో ఏకాగ్రత, శ్రద్ధ, భక్తి అవసరం. కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు చాలామంది ఈ శ్రావణ శుక్రవార పూజల్లో. ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు. వెండి లేతే రాగి ఇలాంటి ప్లేట్లు వాడుకోవచ్చు. స్టీల్ ప్లేట్ కూడా వాడకూడదు. గణపతి పూజ చేశాకనే లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితులలోనూ కోపం తెచ్చుకోవడం గానీ, ఇతరులను దూషించడం గానీ, అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడడం గానీ, భర్తను నిందించడం గానీ, ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు. ఇతరులను పొరపాటున కూడా సరదాగా కూడా తిట్టకూడదు. వాట్సాప్ స్టేటస్‌ల కోసం వ్రతం చేస్తే ముక్తి వస్తుంది అంటే ఇవన్నీ కూడా స్టేటస్‌ల్లో పెట్టడం, మీరు చేసిన పూజ ఆర్భాటంగా ప్రసాదాలతో సహా, నైవేద్యాలతో సహా ఫోటోలు తీసి వీటిల్లో పెట్టడం సోషల్ మీడియాలో అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. చక్కగా సూర్యోదయానికి ముందే ముగ్గులు వేసి, సూర్యోదయానికి ముందే మీరు శుచిగా, శుభ్రంగా పూజ ప్రారంభానికి కూర్చోవాలి. తల విరబోసుకోకూడదు. తలకి నూనె రాసుకోకూడదు. ఇంట్లో ఆ రోజు ఖచ్చితంగా ధూపం వేయడం మర్చిపోకూడదు.